దేవునికి స్తోత్రము. కుడి వచ్చిన వారికి, స్థానికంగా వచ్చిన బిడ్డలకు, అలాగనే వరంగల్లో సిలోయం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్లో వచ్చిన ప్రతి బిడ్డకై ప్రేమపూర్వకంగా చూస్తున్నవారు, చూడబోతున్న వారికి అందరికీ క్రీస్తు ప్రేమలో ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే రండి, మన వాక్యానికి సిద్ధపడదాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. నేను గొర్రెల మంచి కాపరిని. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్నగా ప్రార్థన చేద్దామా. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఈ ఉదయకాలం మనందరినీ ప్రభు సజ్జులకు ఉంచినందుకే వందనాలు. మేమేమై ఉన్నామో నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యాన్ని బట్టి ప్రభు మేము ఈ విధంగా ఉన్నాము తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభు, మమ్మల్ని బ్రతికించింది నీ పాదస్థలిలో చేరి ప్రభు నీతో ప్రభు అనుబంధము కోరే ఆ మనసును ప్రభు, ఆ తాపత్రయమును, ఆ భక్తిని, ఆ భయభక్తులను మాకు అనుగ్రహించిన లెక్కే నీ కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కారణం నీ అనుబంధం లేకపోతే మేము సంతోషంగా, నిశ్చితగా, క్షేమకరంగా, నిరీక్షణగా మాకు మంచి జరుగుతుందని ఒక ఆహ్లాదకరమైనటువంటి అభిలాష మాకు లేకపోతే ప్రభా, మేము కేవలము తన ప్రభా ఒక నిర్జీవమైనటువంటి ఒక రాతిలాగా, చెట్టులాగా, నిర్జీవమైన వస్తువులాగా మారిపోతాం తండ్రి. ప్రభు స్తోత్రము తండ్రి. మేము చెల్లిస్తున్నామంటే అది నీ దయ, నీ కరుణ కనుక ప్రభు స్తోత్రము తండ్రి. శరీర ప్రకారం బ్రతికేది బ్రతుకు కాదు, ఆత్మీయంగా బ్రతికేదే అది నిత్య జీవమని సెలవిచ్చిన మాట మా జీవితంలో అనుదినము తండ్రి నెరవేరుస్తూ ఉంటున్నాం. అది ప్రభు, ఆ నెరవేర్పుగా ప్రభు ఆ కుడి ఎడమలకు పోయినటువంటి ఆ తత్వం మా జీవితంలో కలుగుతుందని మా బలహీనతను బట్టి ప్రభు ప్రతి ఆదివారం సమకూర్చి నీతో సమాధాన పడే విధంగా నీ తిననైన మార్గములు తప్ప కుడి ఎడమలకు అది నిర్జీవంగా, అది ప్రమాదకరంగా, అది నాశనకరంగా వెళ్తుందని ప్రభు నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ ఆత్మీయ ద్వారా, నీ ఆత్మ ద్వారా తండ్రి. అందుకొరకే ప్రభు మాకు ప్రభు పోగొట్టుకునేవన్నీ ప్రభు మళ్ళీ ఈ ఆదివారం మళ్ళీ రాబట్టుకునే విధంగానే ప్రభు మేము సంతోషించే విధంగా, ఉల్లాసించబడే విధంగా ఉన్నటకే ప్రభు మమ్మల్ని సమకూరుస్తున్నాం గనక భేషజాలు లేకుండా తండ్రి మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యతిరేకంగా ఒప్పుకునే విధంగా మాతో మాట్లాడము తండ్రి. మాలో అహము కానీ, మాలో ఇదిగో స్తోత్రము తని స్తోత్రము తని మూర్ఖత్వం కానీ, ఆ పశుప్రాయం కానీ మాలో ఉంటే అది మాకు ప్రమాదమయ్యా. లోకంలో ఉన్నవారు జీవితంలో అది ఉన్నప్పటికీ కాబట్టి తండ్రి ప్రభు వారిని జీవంలో నశించిపోయే దురవస్థలో ఉన్నారయ్యా. మనల్ని ప్రభు స్తోత్రం తని వారికంటే మంచివారం కానే కాదు. ఏ విషయంలో కానీ, అందచందలో కావచ్చు, పేరు ప్రఖ్యాతులో కావచ్చు, డబ్బుల్లో కావచ్చు, ప్రభు గుణంలో కావచ్చు, ఏ విషయంలో వాళ్ళతో పోలిక లేదు. కానీ ప్రభు ఇదిగో ప్రభు ఇదిగో స్తోత్రం అనామకులుగా ఉన్న మమ్మలను ప్రభు, ఇదిగో ప్రభు సమాజంలో ఏమీ విలువ లేనటువంటి విధంగా ఉన్న మమ్మల్ని ఏరుకోరి తని నీ వైపున ఆకర్షణ చేసుకున్నాం కనుక ప్రభు మేమేమై ఉన్నామో నీ దయ ప్రభు, భౌతికంగా ఏ విధంగా ఉంటామో అంతకంటే గొప్పగా ప్రభు స్తోత్రం తండ్రి. ఆధ్యాత్మికంగా అంతరంగ పురుషుడు తండ్రి గొప్పగా ప్రభులుటకే మనం సమకూర్చలకే వందనాలు. అంతరంగంలో ఉన్నటువంటి ఆ ప్రతి ఆటంకమును తొలగింపబడే విధంగా నీ సేవకుని ప్రభు నీ రక్తం ద్వారా కడిగి సిలువ చాటున మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా తనతో మాట్లాడము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము ప్రభు స్తోత్రము తండ్రి. ఆ శరీర స్వభావము ఆధ్యాత్మికమైన జీవితానికి విఘాతమని ప్రభు వారు గ్రహించి స్వతంత్రంగా, స్వేచ్ఛగా అంతరంగ పురుషుడు ఎదగాలని ఒక ఆకాంక్షతో ప్రతి విధమైన శరీర తత్వాన్ని యేసునామములో దురపరచబడుగాక, ఖండించబడుగాక, దోష చేయబడుగాక. మా శరీరం ప్రాణమాత్మనికి అప్పచెప్పే విధంగా ఇదిగో ప్రభు నీ స్వరము ద్వారా మాట్లాడు. దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించే విధంగా పరిశుద్ధాత్మకు ఎవరికి వారుగా అప్పచెప్పుకొని నీకే ఘనతమయ ప్రభావాలు కలుగునట్లుగా, నీ బిడ్డలందరముగా ప్రభు దీవించబడినట్లుగా, సాతులు సిగ్గుకరంగా నీ మహిమార్థంగా నడిపిస్తామని నమ్ముచ్చు. నా ప్రభు యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఓకే, అందరము కూర్చుందాము. ప్రైజ్ ది లార్డ్. మంచి కూర్చుందాము, వాక్యం విందాము. దైవ స్వరాన్ని మనము ఆలకించే విధంగా శ్రద్ధ భక్తితో మన పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకుంటూ వాక్యం విందాం. ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఏమన్నాడు? నేను గొర్రెల మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి యేసయ్య. ఆయన కాపరత్వంలో మనని క్షేమంగా నడిపించుటకు మనని గొర్రెలుగా మరి చేసుకుని నడిపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును, గొర్రెలుగానే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే గొర్రెకి ఒక లక్షణం ఉంటుంది. కాపరి మాట వింటుంది, కాపరి అడుగు జాడలు నడుస్తుంది అన్నమాట. మరి ఆ కాపరి అడుగులు ఆయన నడిపింపులు మాత్రమే చూస్తుంది. ఎప్పుడు గొర్రె తల దించుకునే, తల వంచుకునే వెళ్తాయి అన్నమాట. అందుకోసమే నానుడు కూడా పుట్టుకొచ్చింది ఒక సామెత. మనము తల దించుకొని వెళ్ళి ఒకటే వైపు వెళ్తున్నప్పుడు ఎవరైనా పిలిస్తే కుడి ఎడమలకు చూడకుండా, వినిపించుకోకుండా ఒకటే వైపున వెళ్తాడు చూడు. అరే, గొర్రె పొక్కడ పోతున్నాడేంది, తల వంచుకొని అట్లే వెళ్తున్నాడు, పిలిస్తే మనిషి గమనిస్తలేడేంది, పిలిస్తే ఆలకిస్తలేడని ఒకటే వైపున పోతావా? పిలువంగా ఒకసారి చూస్తే గొర్రెలాగా ఒకటే వైపున పోస్తావా? ఇటువైపు అటువైపు చూడవా అని అంటారు. మళ్ళీ తలదించుకొని ఒకటే వైపు పోతున్నావు. ఇటు చూస్తాడేమో, సైకిల్ చేసి ఇటు రమ్మంటాడేమో అనుకుంటే అటే వైపు చూస్తున్నావు అంటారు. అంటే గొర్రె లక్షణం ఏంటంటే తలదించుకొని, తల వంచుకొని కాపరి వైపే వెళ్తాయి. అయితే ఇక్కడ ఒక విషయము, కాపరి ముందు నడుస్తారు గొర్రెలకు. ఎందుకంటే ఆ గొర్రెలకు మార్గము సరళము చేయటానికి. హల్లెలూయా. కాపరి మార్గం నడిపించబడాలి. కాపరి అంటాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నేను తప్ప వేరొకడు, నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఇంటికి చేరరు. మనందరినీ పుట్టించిన సృష్టికర్త వైపుగా నడిపించుటకు యేసయ్య ఈ లోకానికి కాపరిగా వచ్చాడు. దారి తొలగిపోయిన వారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమ అంటే ఏంటిది? మహిమ అంటే ఏంటిది? ఆశీర్వాదం, జీవమైన ఆశీర్వాదం. ఆ మహిమ చనిపోని అటువంటి మరణము లేని ఆ మహిమను పొందలేక పోవుచున్నారు. ఆ మహిమను పొందటానికి ఎందుకు వాళ్ళకు ఆటంకం అంటే, మొదటి మానవుడు ఎదుగో సాతాను ప్రభావంలో పడిపోయాడు. దైవస్వరము విన్నప్పుడు దేవుని మార్గంలో నడిపించబడుతున్నాడు. ఎప్పుడైతే సాతాను ప్రేరేపణతో, సాతాను యొక్క ఆకర్షణతో ఆదామవ్వలు ఆది పితరులు పడిపోయారో, మొదటి గొర్రె గోతులో పడినట్టుగా మిగతా గొర్రెలు అన్ని గోతులు పడే విధానంలో ఆ విధంగా మానవ జాతి యావత్తు మరి చెడు మార్గములో, నాశన మార్గములో, మరి ప్రమాదకరమైన నరక కూపం వైపున సాగుతుంది మానవ జాతి యావత్తు. దేవుడు అది సహించలేక, దేవుడు నీతి న్యాయాలు కట్టుబడి ఉంటాడు కాబట్టి దేవుడే నరావతారం ఎత్తి మన మధ్యలో మన కోసం ప్రాణం పెట్టి తప్పిపోయిన ప్రతి గొర్రెను రక్షించుటకు వచ్చాడు. హల్లెలూయా. తప్పిపోయిన ప్రతి గొర్రెను రక్షించడానికి వచ్చాడు. అందుకోసమే దీనిలో ఈ అధ్యాయాలు కనబడుతుంది, నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి తన ప్రాణము గొర్రెలకు పెట్టును. హల్లెలూయా. ప్రాణము తోడటానికి, ప్రాణము తీయటానికి, మనల్ని గాయపరచడానికి రాలే, గాయపరచబడిన మన జీవితాలను కట్టడానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెను ప్రమాదంలో ఉన్న మానవ జాతిని అరికట్టడానికి లేక నివారించడానికి ఆ గాయం చేసుకుని మనందరినీ రక్షించాడు. అయితే ఈ రక్షణ పొందిన ప్రతి బిడ్డ ఆయన మాట నీ జీవితంలో కొంచెము గాయం ఉంటుంది,
ఆయన మాట కొంచెం గాయం అంటే ఏంటి? ఇదివరకు వేరే వేరే రాంగులో ఉన్నావు కదా, ప్రభులోనికి తిన్నగా వచ్చినప్పుడు ప్రతి వాక్యము మనల్ని హృదయంలో ఏం చేస్తుంది? గాయం చేస్తుంది. గాయం చేసడం అంటే ఏంటిది? దేవుడు చేసిన గాయం ఏంటి చెప్పండి? అనవసరమైన స్వభావమును, నిన్ను నశింపచేసేటువంటి ఏదైతే మరి మన శరీరములో ఏముంది చెప్పండి? మన శరీరంలో కంతులు, మరి క్యాన్సర్ లాంటిటువంటి ప్రమాదకరమైన సిమ్టమ్స్ ఉంటే ఏం చేస్తారు డాక్టర్లు? తీసేస్తారు ఆ కంతులను, ప్రమాదకరమైనటువంటి విషయాలను. అట్లనే యేసయ్య తన మాట కత్తి లాంటిది, తన మాట కర్ర లాంటిది. ఆయన మాట గాయము చేసే విధంగా ఉంటుంది. కానీ గాయం నిజమైన గాయం కాదు. అది నేను బాధ అంటే నాశనం చేసే గాయం కాదు, నేను క్రమశిక్షణతో నిలబెట్టే గాయం అన్నమాట. ఆత్మకు రుచి, శరీరానికి కొంచెం ఇబ్బంది. ఆత్మకు జీవాహారము, అంతరంగ పురుషుడు వికసింపబడే అనుగ్రహము, దేవుని వాక్యం వెలుగు, దేవుని వాక్య జీవము, దేవుని వాక్యము ఏంటి చెప్పండి? పాల లాంటిది, ఆహారం లాంటిది, పోషకాహారం లాంటిది దేవుని వాక్యం. వాక్యమే అంతరంగ పురుషుడికి జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకు కాపరంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. ఈ గొర్రె కాపరి యొక్క అంటే స్వరము వినుకుంటూ ఆయన వెంబడించిన గొర్రెలకు మాత్రమే ప్రాణం పెట్టే అనుగ్రహము నెరవేర్పస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మాట నన్ను విమర్శిస్తుంది, దేవుని మాట మనల్ని ఇబ్బంది చేస్తుంది అనుకోకూడదు. నేను విమర్శించుకుంటేనే శరీర ప్రకారంగా నువ్వు ఖండించుకొని, శరీర కాలను ఖండించుకొని ఆధ్యాత్మిక స్థిరపరచుటకే దేవుడిని రక్షించాడు. ఈ సంఘర్షణ నువ్వు శరీరము నుంచి సంపూర్ణ విమోచించే వరకు ఈ యొక్క సంఘర్షణ నీకు నాకు ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం విన్న నీవే ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఆ వాక్యము శరీర స్వభావాన్ని ఖండించిన కొలది నీకేదో బాధ కలుగుతున్నటువంటి ఇబ్బందిగా చేసుకొని దైవ సముఖములో, దేవుని యొక్క అనుగ్రహములో మరి చేరక మానకూడదు. సావాసముగా దూరము, సావాసము చేయకుండా దూరము పోకూడదు. దేవుడు అంటాడు, లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని పంపిన వాని యందు విశ్వసించిన వారు నశించిపోకుండా నిత్య జీవము. విశ్వాసం ఉంచితే నీకు జీవం వస్తుంది. ఆయన స్వరం వింటే ఆయన ప్రాణము నీకు ప్రాప్తించబడుతుంది. ఆయన ప్రాణం ఏంటిది? జీవం, జీవాధిపతి. నీకు జీవమైన వ్యక్తి నీకు కాపరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మన క్రియలు, మన చర్యలు నిర్జీవంగా పోతున్నాయి అంటే సాతాను ప్రభావంలో, మళ్ళీ వాని అధికారములో, వాని యొక్క కాడి కిందికి మనని మరలు గొలిపే విధంగా చేస్తున్నాడు అనమాట. అందుకోసం లోక ఆశలు, శరీర ఇచ్చలు, కోరికలు మొదలైనవన్నీ మనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల పడితే ఆత్మీయకు బలహీనత ఉంటుంది. ఆత్మీయ విషయంలో ఉన్నప్పుడు శరీరము బలహీనం ఉంటుంది. అయితే మనము దేవుని వాక్యం విన్న కొద్దీ, ఆయన స్వరం విన్న కొద్దీ ఆత్మలో స్థిరపరచబడతా. హల్లెలూయా. ఆత్మీయ కార్యాలు ఈ శరీర ప్రకారంగా చేయగలుగుతాం. అందుకోసం శరీరము ఉన్నదంటే ఉన్నది, దీనికి ఎక్కువ తక్కువగా దీన్ని కన్సిడర్ చేయొద్దు. తినాలి, వండుకోవాలి, బట్ ఆత్మీయ కార్యాలు మనలో ప్రబలే విధంగా చేసుకోవాలి. శరీరం అలాగ సాధన చేయాలి, లేకపోతే ప్రమాదకరంగా మనకేం చేస్తుంది? మందగించే విధంగా చేస్తుంది శరీరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే శరీరం మోసమైనది. భౌతిక జీవితమో, ఫిజికల్ జీవితమో మోసపూరితమైనది. ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసము ఆధ్యాత్మికంగా నీవు ఎదిగిన కొద్దీ దేవుని ఎరుగుతూ ఉంటా. అందుకోసమే యేసయ్య అన్నాడు, ఇప్పుడు మూలవాక్యానికి 10వ అధ్యాయము 14వ వచనం మూలవాక్యం కదా, 15వ వచనం చూడండి.
నా తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలు ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. అంటే ఆయన స్వరము విని ఆయనతో అనుభవంగా ఎరుగుతాయన్నమాట. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. అది ఆయన ఎరిగే గొర్రెలకు, ఆయన స్వరం వినే గొర్రెలకు ఆయన ప్రాణం పెడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ కాదు. దేవుడి లోకాన్ని వచ్చి మొత్తం పావనం చేయటకు, పరిశుద్ధపరచుటకు, ఈ దోషపూరితమైన మానవ జాతిని పరిశుద్ధపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చి మానవ జాతిలో నుండి పట్టి పిలుస్తున్న ఆ మరణ సంకటము తన మీద వేసుకుని ఘోరమైన శిక్ష అనుభవించి ఆయన మరణించి సజీవుడుగా మృత్యుంజయుడుగా మరణము బలం మీద జయించాడు కదా. మరి మానవ జాతి యావత్తు మరణ అధికారములో ఉంది కదా, మరణాధిపతిలో ఉన్నారు కదా. మరి అంటే అందరూ ఉన్నారు, కానీ ఆయనను విశ్వసించి ఆయన మాట విన్నవారు, ఆయన ప్రాణం వాళ్ళకు ప్రాప్తించబడుతుంది. ఆయన ప్రాణం, ఆయన జీవము వారికి దొరుకుతుంది, అందరికీ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేదో మన జీవితంలో దేవుడు కృప ద్వారా, అద్భుతాల ద్వారా ఆకర్షింపడమేమో, ఆర్థికంగా దీవించబడటానికి, ఫిజికల్గా ఆరోగ్యం ఉండటానికి, లేకపోతే మన సమస్య మనకి జీవనాధారం లేకున్నటువంటి కొట్టుమిట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక అద్దరు చూపిస్తున్నాడు, ఒక ఆధారం చూపిస్తున్నాడు. దాన్ని బట్టి అక్కడనే ఆగిపోకూడదు. అసలైన సిసలైన నీ జీవితం ఆ సమస్య వల్ల దేవుని వైపు ఎందుకు ఆకర్షించుకుంటే నిత్య జీవం ఉంది. నువ్వు ఊహించలేనటువంటి గొప్ప జీవము నీకు నాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నిత్య జీవము తాత్కాలికం ఉండదు. శరీరం ఎప్పుడు కానీ తాత్కాలికంగానే, ఇప్పుడు అది దొరికేదాకా ఉబలాటం చేపిస్తుంది, దొరికిన తర్వాత సంబరం అనిపించే విధంగా ఆ సంబరము మనము అనుభవించే లోపల దుఃఖము, వేదన కలిసివేసే విధంగా కృంగిపోయే ఆ మరణ కాపరి వైపున తొలగిపోతా. ప్రైజ్ ది లార్డ్. మనకు తెలియకుండానే ఆ పాతాళ మందగా కూర్చబడే ప్రమాదంలో ఉండిపోతాం. అందుకోసమే ప్రతి ఆదివారం మనల్ని సమకూర్చింది, మీరు గొర్రెలుగానే ఉండాలి తప్ప, ఆయన స్వరం వినేవారుగా ఉండాలి తప్ప, ఆయన ఎదిగేవారుగా ఉండాలి తప్ప మరి వేరొక స్వరము వినకూడదు. వింటే నా ప్రాణం నీకు ప్రాప్తించబడదు, నా ప్రాణం మీకు దొరకదు. నా ప్రాణం వారికి నేను దారపోసాను, నా స్వరం విని అని ఎరిగిన వారే. 27వ వచనం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఆయన స్వరము విన్నవారంటే ఊరికి చెవులు పట్టుకొని వినడం కాదు. ఇప్పుడు అమ్మ నాన్న చెప్తారు, చెవులు పడ వేసుకొని వింటాం, కానీ వారు విన్నది మనం పాటిస్తే విన్నట్టు. అందుకోసం చెవులు గలవారు విందురుగాక, చెవులు గలవారు ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి యొగ్గవారు వినుగాక. చెవులు గలవారు, చెవులు ఉంటాయి కానీ నీ బ్రతుకులో నీ కార్యాల్లో వినిపించుకున్నట్టుగా ప్రవర్తిస్తే విన్నట్టు, విని యథావిధిగా నీకు మనసులో తోచినట్టుగా నీ లోక ప్రభావం వైపున నువ్వు నడిపించబడుతున్నప్పుడు దేవుని స్వరము విన్నట్టు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన స్వరము విన్నవారు ఆయన ప్రాణము వాళ్ళకి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. సో ఆయన స్వరం విన్న కొద్దీ, అనుభవంగా ఆ వాక్యం విన్న కొద్దీ, అనుభవం నడిచినప్పుడు ఆయన ఎరిగిన వారు అవుతారు. ఆయన ఎరిగిన వారు యేసయ్య తండ్రిని బాగుగా ఎరుగుతాడు. తండ్రి ఎలాగో నన్ను ఎరిగి ఉన్నాడో నేను తండ్రిని ఎరిగి ఉన్నాను, నేను తండ్రిని ఎలా ఎరిగి ఉన్నానో నా స్వరం విన్నవారు నన్ను ఎరిగి ఉంటారు. నేను వాటిని ఎరిగి ఉన్నాను కాబట్టి నా ప్రాణం వారికే అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక అట్టి అనుగ్రహము కలిగి ఉండాలి, అట్టి అనుగ్రహము కలిగి ఉండాలి.
ఈ ఈ అధ్యాయంలో 4వ వచనం, ఇది అధ్యాయం తర్వాత మీరు చదివితే చక్కగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఓకే, 4వ వచనం చదవండి. 3, 4వ వచనం చదవండి. 3. అతడికి అంటే ఎవరు? ద్వారపాలకుడికి. అతనికంటే గొర్రెల కాపరి, అతనికంటే గొర్రెల కాపరి యేసయ్యకు ద్వారపాలకుడు అంటే సేవకుడా. తలుపు తీయును గొర్రెలు, ఆమేన్, అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి లోపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలు అన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. యేసయ్య ముందు నడిచినప్పుడే నీ జీవితము క్షేమం ఉంటుంది. యేసయ్యను ముందు పెట్టాలంటే వాక్యం ముందు పెట్టాలి, ఆయన స్వరం ముందు పెట్టాలి. వాక్యమై ఉన్న దేవుడు, ఆది అందు వాక్యము, వాక్యం దేవుని యొద్ద ఉండని, వాక్యమే దేవుడై ఉండి ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో శరీరధారిగా అవతరించిండు. వాక్య స్వరూపుణ్ణి ముందు పెట్టాలి అంటే యేసయ్యను ముందు పెట్టినట్టు. ఆయన ముందు పెడితే ఆయన గొర్రెలుగా ఉంటా, నీ మార్గం సల్లబ్ చేయబడుతుంది. వాక్యం ఎప్పుడు ముందు పెట్టు, నీ క్షేమం అవుతా, నీ ఆలోచనలు క్షేమం ఉంటున్నాయి. నీ మాటలు క్షేమం ఉంటున్నాయి, నీ క్రియలు క్షేమం నీకు బలపరుచుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాగ కొనసాగుతున్న పరంపరలో ఓ దుష్టుడు వస్తాడనమాట, అనామకుడు. నిన్ను పరిశీలించటానికి, నిన్ను పరీక్షించటానికి. వాడు ఎందుకు వస్తాడో తెలుసా? నిన్ను గాయపరచటానికి, అసలు నిజంగా నువ్వు దేవుని స్వరము ఎరిగి ఉన్నావా, గ్రహిస్తున్నావా, నువ్వు అనుభవిస్తున్నావా, ఆయన నిజంగా వెంబడిస్తున్నావని నిన్ను ఆశ చూపిస్తారనమాట. లోకాశ, నేత్రాశ, జీవవిడంబం అంటే శరీర ఇచ్చల కోరికలు, వారికి ఉన్నటువంటి ఏమేమైతే ఆయుధాలు ఉంటాయి అన్నీ నీకు ప్రభావితం చేస్తాడు. అందుకోసం దొంగ ఎందుకు వస్తాడో చెప్పండి? వాడు దొంగవాడు, అబద్ధానికి జనకుడు. వాడు ఆది నుండి దొంగతనం చేస్తాడు దేవునికి సంబంధించినవి. చూడు, ఆదమ్మలు దొంగతనం చేయలే, మాయ మాటలు చెప్పి. వాడు దొంగ. ఏదో ఒకటి చాక్లెటో, బిస్కెటో, లేకపోతే వస్తువో, లేకపోతే పండుని చూసే కదా ఆకర్షణ. ఆ ఆకర్షణ పడగొట్టి వాడు మనల్ని నాశనం చేయటానికి, దేవుని మీద కోపమును బట్టి తన సంతానం, తన బిడ్డలను నాశనం చేయటానికి, నశింపజేయటానికి వస్తున్నాడు. వచ్చాడు వాడు. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలతోనే ఎక్కువగా వాడి కార్యాలు చూపిస్తాడు. దొంగ దేనికి వస్తాడో చెప్పండి? దోచుకోవటానికి. ఏం దోచుకోవటానికండి? ఆత్మను దోచుకోవటానికి, ఆత్మను నాశనం చేయటానికి వస్తాడు. మనం దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ దోచుకొని మనము తలుపు తీసి పెడతామా? మనము వాడిని నివారించగలుగుతాం. అంటే వాడిని మనకు దోచుకోకుండా వాడిని అడ్డుపడతామన్నమాట. వాడు అడ్డుపడితే ఆడుకుంటాడా? దొంగ గాయం చేస్తాడు, అవసరమైతే హత్య కూడా చేస్తాడు, తర్వాత నాశనము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో 2-3 సంఘటనలు జరిగినాయండి. అది చాలా బాధాకరము. యవన బిడ్డలారా, సండే స్కూల్కి వచ్చిన వారులారా, ప్లస్ సిలోన్ ప్రేయర్ హౌస్ యొక్క సంఘ బిడ్డల్లో ఉన్న యవన బిడ్డలకు ఒక విషయం గమనించండి. కుకట్పల్లిలో ఈ 18వ తారీఖు పేరు సోమవారమే, 18వ తారీఖున ఒక 10th క్లాస్ అబ్బాయి, ఒక 10 సంవత్సరాల ఉన్నటువంటి సహస్ర అనే ఒక అమ్మాయి కేంద్ర విద్యాలయంలో చదువుతున్నది. అప్పుడు హాలిడేస్ 3 days వచ్చినాయి కదా. తర్వాత 4th day కూడా వాళ్ళకి 4 days అని ఇచ్చారట. అది మండే రోజు ఉంది. అయితే 10th క్లాస్ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి ఎక్కుతున్నప్పుడు పోయిండు. ఎందుకు అలాగా చనువుగా పోయే విధానం ఉంది?
అంటే ఆ పిల్లోడు ఆ ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళ అన్న మంచిగా ఈ ఫ్రెండ్ క్రికెట్ ఆడేటప్పుడు ఫ్రెండ్. అయితే ఈ మధ్యలో మంచి అమ్మాయి సహస్ర అమ్మాయి వాళ్ళ అన్న బ్యాట్ కొన్నాడు ఈ మధ్యలో. ఎంఆర్ఎఫ్ ఏదో సంథింగ్, ఎంఆర్ఎఫ్ ఏదో సంథింగ్ అట్రాక్షన్ ఉందట. ఆ పిల్లోడు పట్టుకొని ఇత్తలేడు, ఈ మట్టి ఇత్తలేడు ఫ్రెండ్కు. నేను నా డాడీ కొని ఇచ్చిండు నేను అని చెప్పి, మా డాడీ మెకానిక్, స్కూటర్ మెకానిక్ సంథింగ్ ఏదో మెకానిక్. సో ఆ బ్యాట్ కొనియమంటే తల్లిదండ్రులు కొని ఇస్తలేరు, వాడు ఫ్రెండ్ ఏమో ఇస్తలేడు. బాగా ఆ ఇంట్లో ఎంత చనువు అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి స్నేహితులు కదా, పక్కపంటి ఇరుగు పొరుగు కదా, వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ 4th ఫ్లోరో వీళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటున్నారు. బర్త్డే కూడా కేక్ పెట్టేంత చనువు ఆ పాపకు, కేక్ పెట్టే విధంగా. ఇక చెల్లెలాగా ఫ్రెండ్ అంటే అన్నల అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య అట్లాగా. సో ఒకరోజు ఏం చేసిండంటే ఇద్దరు భార్య భర్తలు పని కోసం బయటకు వెళ్ళారు. ఈయన మెకానిక్ తండ్రి, ఈ సహస్ర అమ్మాయి తండ్రి. అమ్మ కూడా ఏదో బయటికి పోయినట్టున్నది. సో అన్నయ్య స్కూల్కి పోయాడు, వీడు మాత్రం స్కూల్కి పోక ఏం చేసి తెలుసా, ఆ ఇంట్లో ఏ విధంగానే ఆ బ్యాట్ దొంగలించాలి అని వాడు ఒక 4 రోజుల నుంచి కెచ్ చేసినట్టు. అచ్చరాని ఇంగ్లీష్లో ఒక 11 లైన్లో రాసుకున్నాడు అనమాట. కెచ్ ఎంత చూడు, యూట్యూబ్ ఎంత పనిచేస్తుందో, ఇన్స్టాగ్రామ్ ఎంత పనిచేస్తుందో, ఫేస్బుక్ ఎంత పనిచేస్తుందో. వినండి పిల్లలారా, వాడు క్రైమ్ సీన్స్ ఎక్కువ చూస్తాడు, క్రైమ్ మూవీస్, నేరపూరితమైనటువంటి మూవీలు చూసి చూసి మనకి ఆ బుద్ధి వచ్చింది. సొంత ఫ్రెండే. అయితే వీడు ఏం చేసిండు, వీళ్ళు మామూలుగా తలుపు దగ్గర వేసుకొని పోతారు ఎప్పుడైనా బయటికి పోయే విధానంలో. ఆ రోజు చూడమంటే బిడ్డ ఉంది కదా అని చెప్పి తల్లి తన కుటుంబ సంబంధించిన లేకపోతే ఆమె విషయమే ఎక్కడికో పోయింది. ఎట్లో ఫ్రెండ్ ఉన్నాడు వాడు స్కూల్కి పోయేటప్పుడు చూసినాను కాబట్టి మెల్లగా తలుపు దగ్గర వేసుకునేది చూశాడు, కాలానికి వెతికాడు. ఆ అమ్మాయి టీవీ చూస్తుంది, వెనక నుంచి వెళ్ళి తలుపు ఉంది కాబట్టి మెల్లగా కిచెన్లో అన్ని పరిసరాలు తెలుసు ఎక్కడ ఏమున్నదని. ఎందుకంటే ఇంట్లో ఫ్రెండ్ కాబట్టి మంచిగా ఆడుకునే విధానంలో అకేషన్ అప్పుడు బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసే విధంగా ఉంటుంది కాబట్టి వాడు అన్నీ తెలుసు అన్నమాట. ఇంట్లో ఎక్కడున్నా కిచెన్లో ఒక బ్యాట్ ఉన్నది. ఆ బ్యాట్ తీసుకుపోయేటప్పుడు కొంచెం అలికిడి ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే వెనకకు చూసి వెంటనే కాలర్ పట్టుకుందనమాట. మా అన్నయ్య బ్యాటు ఎతకపోతున్నావు, ఏ సంగతి, మా అన్నయ్య లేనప్పుడు వచ్చినావు. వెంటనే ఆ బ్యాట్తోనే ఆ అమ్మాయిని తల మీద మోది. ఎట్లా నన్ను చెప్తుంది ఈ బ్యాట్, అలా ఆల్రెడీ వాడు కెచ్ చేసుకోడు కదా కొన్ని రోజుల ముందే. ఈ బ్యాట్ దొరకపోతే వాళ్ళ అల్మార్లో ఎప్పటికీ కీ అల్మార్కి ఉంటుంది, ఒక 80,000 దాకా అట్లా. ఇంట్లో ఏదన్నా లోన్ తీసినా లేకపోతే ఇంకేమైనటువంటి ఉన్నప్పుడు సరదాగా ఏదో పిల్లలకు అందుకోసం చెప్పరాదు, మంచిది చెడ్డది. హలో మనం నాకు చెప్పరు అంటే ఇది చెప్తే ఏమవుతుంది, జెన్యున్గా మీ ఫ్రెండ్స్ కూడా చెప్తే వాళ్ళకి ఏదో ఒకటి సాతాను ఆ ప్రేరేపణ కలిగి ఏదో ఒక అగత్యాలు చేస్తే అటువంటి ప్రమాదం లేకపోలేదు. అయితే వాళ్ళకి ఎలా తెలిసిందో 80,000 ఆ ఇంట్లో ఉన్నాయని. ఈ బ్యాడ్ దొరకకపోతే 80,000 తీసుకుందాం అని చెప్పి ముందే వాడు కెచ్ చేసిన వ్యక్తి కనుక ఆ గ్యాస్ లీకేజ్ లాగా పెట్టి గ్యాసే ఫెయిల్ అయిపోయినట్టుగా సృష్టిద్దామని వాడు మంచి కెచ్తో వచ్చాడు. వాడు ఎంత 10th క్లాస్ ఉన్న అబ్బాయి ఎంత బ్రెయిన్ చూడండి. వరంగల్ సంఘ బిడ్డలారా వినండి, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు, ఇక్కడ ఈ లైవ్లో చూస్తున్నవారు, చూడబోతున్నవారు కంపల్సరీ యవ్వనస్తులను తగిన ఏముండాలి, నిఘా ఉండాలి, చూడాలి. తల్లిదండ్రులే బాధ్యత, తల్లిది తండ్రిదే బాధ్యత. చూడండి ఆ బ్యాట్ కోసం, అది దొరకకపోతే 80,000 పైసల కోసం ఏం చేసిండు, ఆ పిల్లను బ్యాట్తో మోదినప్పుడు పడిపోయింది. వెంటనే మళ్ళీ లేచే విధంగా ఉన్నప్పుడు వాంతోనే ఆల్రెడీ ఒక చాకు పట్టుకుని వచ్చిండు అనమాట. మంచి పకడ్బందీ, అనుకోని రీతి కాదు. వాడు ఏదో ఒకటి చేయటానికి ఆ కత్తితో అరుస్తుంది కదా, ఆ కత్తితో గొంతులో అంటే గొంతులో కూర్చాడు.
ఆమె గొడవ చేయకుండా అక్కడ కిమ్మనకుండా మంచం మీద పడ్డది. ఎట్లో ఈమె కొట్టుకుంటుంది, లేచి నా పేరు చెప్తుందని చెప్పి 20 పోట్లు పొడిచింది. 20 పోట్లు చచ్చిపోయేదాకా మొత్తం ఎట్లా పడితే అట్లా ఆ 10 సంవత్సరాల పాపను పొడిచేసి ఆ కత్తి ఆ బ్యాట్ అక్కడనే వదిలిపెట్టాడు, అక్కడనే పెట్టాడు. నేను చక్క బయటికి పోయి ఆ బట్టలు ఎండేసిన వాని బట్టలు ఒకటి తీసుకొని మరి అమ్మ నాన్న అక్కయ్యకు అంటే చెల్లెకు కనబడకుండా ఆ షర్టుతో అంటే ఇట్లా కప్పుకుంటూ వెళ్ళి వాడు బాత్రూంలో వెళ్ళి బట్టలు ఇచ్చేసి అది వాషింగ్ మిషన్లో వేసి ఎంచక్క దర్జాగా వాళ్ళ కుందేలు చాదుకున్న కుందేలు ఏదో ప్రమాదం మరణించే విధంగా ఉన్నప్పుడు పశువుల డాక్టర్ దగ్గరికి వెటర్నరీ హాస్పిటల్ కూడా వెళ్ళి చేసిండు. చుట్టుపక్కల పోలీసులు ఇక మధ్యాహ్నం తినటానికి వస్తారు కదా, తండ్రి ఇలా వికటజీవిగా పడి ఉన్నది, చనిపోయి ఉన్నది. లబోదీపం ఒత్తుకొని కొంత పోలీస్ స్టేషన్లు చేసినప్పుడు వారందరూ చుట్టుపక్కల తండ్రిని అంతా చేస్తే వీడు అంటాడట, ఈ పిల్లోని ఎంక్వైరీ చేస్తారు కదా, అందరిని ఎంక్వైరీ చేసినప్పుడు ఏమో అంకుల్ మరి పోలీసులు అడిగినప్పుడు ఇట్లా అంటాడు తప్పుదారి పట్టేయటానికి. ఎంత వాడు కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా ముఖములో బెదురు అదురు లేకుండా ఎలా తయారవుతున్నారు. హలో, అలాగా మా కొడుకు మంచోడు, నా బిడ్డ సంచిది అని చెప్పకండి. మనం ముందట మంచోళ్ళే, బయటకు పోయిన తర్వాత తెలుస్తుంది సమాజం ఎసొంటి వాళ్ళు ఎసొంటిదని. తల్లిదండ్రులకు మంచోళ్ళే, ఎందుకంటే ప్రేమ ఒకటి, కన్న కడప ఒకటి, బుద్ధివంతులుగా యాక్ట్ చేస్తారు తల్లిదండ్రుల దగ్గర, తర్వాత బయట ఉంటుంది. కాబట్టి గమనిస్తుండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు. అయితే ఏమంటాడంటే మధ్యాహ్నం వాళ్ళ నాన్న వచ్చిండు, అంకుల్ వచ్చిండు, శబ్దం వినబడ్డది, డాడీ 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 అని. అంటే ఆయన ఆ అంకుల్ ఏదో చేస్తుంటాడు అలా బిడ్డను. కాబట్టి ఏం చేసిండు, పోలీసు వాళ్ళు తన మీద అనుమానం చేసి తండ్రిని బాగా ఇంట్రాగేషన్ చేస్తే నేనెందుకు చంపుతానండి అంటే ఏదో బలి, ఏదో నిధులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు కన్న పిల్లలు కూడా బలి ఇస్తున్నారు కదా, అట్లెట్లా ఏమైనా బలి చేసే విధంగా జాక్పాటు కొడదామని మరి ఏదన్నా ఎక్కడ బంగారు నిధులు ఉన్నాయని చెప్పి బిడ్డను ఏమైనా బలి ఇచ్చడానికి ఏమైనా చేసినవారా బాయ్ చెప్పరా అని చెప్పి ఆరాధిస్తే ఇది కాదు మొర్రో అని చెప్పినప్పుడు పోలీసులకు సవాల్ అన్నమాట. ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా వాడు జాగ్రత్త పడ్డాడు. 10 సంవత్సరాలు అంటే 10 తరగతి చదివినటువంటి 15 సంవత్సరాలకు యవనస్తుడు చూడు, ఎంత వాడికి నాకు ఎంత డేరు, ఎంత వాడు నిశ్చేత కలిగి ఉన్నాడు చూడండి రాంగ్ వేలో. అయితే ఒక సాఫ్ట్వేర్ ఆ ప్రాంతంలో ఈ పిల్లోను చూస్తే అనుమానం రేగిందనమాట. అతడు ఉప్పి అందించాడు అనమాట. ఈ అంకులు వదిలిపెట్టండి వాళ్ళ తండ్రిని, ఈ పిల్లోని దగ్గర కొంచెం నాకు శకలు వేరే అనిపిస్తుంది. ఇన్ని అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజుల నుంచి చూస్తే ఆ పిల్లోని ఒక డిఫరెంట్గా నేను కీన్గా అబ్జర్వ్ చేస్తే ఏదో సంథింగ్ రాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఆ పిల్లోని ఒకసారి ఎంక్వైరీ అంటే స్కూల్కి పోయి ఎంక్వైరీ చేసారు. నేను కాదు అన్నప్పుడు ఇంట్లో పోయి ఒకసారి రా ఇంట్లో అంటే ఇంట్లో శోధ చేసినప్పుడు కత్తి దొరికింది, వాడు రాసిన లెటర్ దొరికింది. అప్పుడు వాళ్ళ తరపున అంటే వాళ్ళు చేసే దర్యాప్తు చేసినప్పుడు అప్పుడు బయటపడ్డాయి. ఆ షర్టుకు కొన్ని రక్త మార్కలు ఉన్నాయి. అప్పుడు బయటపడాయి అనమాట. అప్పుడు ఒప్పుకున్నారు. ఇవన్నీ నిరూపణ జరిగిన ప్రూఫ్. ప్రియా దేని బిడ్డలారా, క్రిమినల్ దుష్టుడు, ఆ పిల్లలకు ఆ దుష్టుడు క్రిమినల్ మైండ్ ఏం చూస్తున్నారో ఊకే క్రిమినల్ గురించి చూస్తే ఇవే ప్రేరేపణ కలుగుతుంది. అశ్లీల దృశ్యాలు చూస్తే ఆ సినిమాలు, ఏ సర్టిఫికేట్ సినిమాలు, అశ్లీల దృశ్యాలు, పోర్నోగ్రఫీస్ చూస్తే అవే ప్రతి యవనస్తురాలు కనబడితే అది అట్లనే ఏమవుతుంది అని ఉబ్బలాటం అవుతారు. చూసిన కొద్ది ఏమవుతుంది, ప్రేరేపణ అవుతుంది. ఎంతటి వారికైనా యవనస్తులకు ఎక్కువ కాదా ఎఫెక్ట్ యవనం మీద ఉన్నప్పుడు. కాబట్టి పిల్లలు జాగ్రత్త, వాళ్ళు పండుకునేది, కూస్తున్నది, బయటికి పోయేది, స్కూల్కి వచ్చేది అన్నీ అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్దే బాధ్యత కదా, మైనర్ పిల్లోడు కదా,
కథ నాకు అందరు పరిశాన్, అరే ఈవెన్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుక్కడపల్లి మొత్తము. నేను పోయినసారి జగిత్యాల్లో ఉన్నాను, అంటే మండే రోజున ఈ వార్త వినబడుతుంది. అసలు మిస్టర్ అసలు ఎంత చాకచక్యంగా చేసిన వాడు, ఎంత ముదురుడు అయితే వాడు, అది తిరిగినట్టున్నాడు వాడు, మర్డర్ చేసినవాడు అనుకుంటే ఒకటే మర్డరు. 10వ తరగతి చదివిన పిల్లోడు, 15 సంవత్సరాల పిల్లోడు ఇంత ఘాతుకానికి అసలు ఎవ్వరూ ఊహించలేదు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఉన్నాయి. ప్రియదేని బిడ్డలారా, చిన్న బ్యాట్ కోసం నిండు జీవితాన్ని చూడండి. ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకపోవడం, ఇవన్నీ చూసుకోండి తల్లిదండ్రులారా. కంపల్సరీ నిఘా పెట్టాల్సిందే. ఎదిగిన బిడ్డలు వాళ్ళ వయసుది మనము నిఘా పెట్టాలి, మన బిడ్డలే. కానీ మనం గమనించకపోతే రేపు మనమే అపరాధులం, బయట నిరస్తులం అవుతాం. పిల్లలు చేసేదానికి తల్లిదండ్రులకు గొప్ప కీడు సంభవిస్తుంది. చూడు, ఒక నిండు ప్రాణము అలానే ముద్దుగా పెంచుకునేటువంటి ఆ చిన్నారి అలా అయినప్పుడు ఆ తల్లికి ఎంత ఆవేదన ఉంటుందండి. పోయినసారే బర్త్డే జరిగింది కొన్ని మాసాల క్రితం. ఎంత వాడు ఇంకా తినిపిస్తున్నాడు కేక్. ఆ ఫోటో కూడా పేపర్లో వచ్చింది. అంత బాధాకరమండి. ఇది ఇలా ఉండగా లాస్ట్ ఇయరో లేకపోతే కపుల్ ఆఫ్ మంత్స్ అనుకుంటా, కొన్ని మంత్స్ ముందు ఒక యవ్వనస్తురాలు 10వ తరగతి చదువుతున్నది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినమాట ఇంటర్మీడియట్ పిల్లోడు. అందుకోసం ఇన్స్టాగ్రామ్ ఉన్నదంటే మా పిల్లోడు లేదంటున్నారు. కంపల్సరీ వరంగల్లో, జగిత్యాల్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి పిల్లలు అందరికీ నేను చెప్తున్నాను, మన సంఘవస్తులే కాదు, బయట వాళ్ళు కూడా చూస్తున్నవారు, ఈ వాక్యం వింటున్నవారు. ఇన్స్టాగ్రామ్ ఎందుకండి? నా పిల్లలకి ఇప్పటిదాకా ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. ఎందుకు? వాళ్ళ కెరీర్ ఫస్ట్ వాళ్ళు చదివి మంచి కెరీర్గా సెట్ అయిన తర్వాత అప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకండి ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్లు అని, ట్విట్టర్ అని, ఎక్స్ పోస్ట్ అని, ఎందుకు ఇవన్నీ? అలా కెరీర్ నాశనం అవుతుంది కదా. చదవ సంధ్య లేకుండా ఇలాంటి క్రిమినల్ మైండ్, ఇదని వ్యభిచార మైండ్ వచ్చేస్తుంది, జాగ్రత్త మైండ్ వచ్చేస్తుంది. ఒక పాప, 10వ తరగతి పాప, 15 సంవత్సరాల పాప, వాళ్ళ తల్లి పల్లెటూరులో ఉండి అలా చెల్లె పట్టణంలో ఉండి, అయ్యో నా బిడ్డ బాగా చదివి ఉద్ధరిస్తుందని చెప్పి ఆ చిన్నమ్మ దగ్గర వాళ్ళ చెల్లె దగ్గర ఉంచిందనమాట. ఆ పాపకు చిన్నమ్మ, ఈ తల్లికి చెల్లె కదా. ఉన్నప్పుడు ఇక పట్టించుకోపోవడం. ఇప్పుడు తల్లిదండ్రులే పట్టించుకుంటలేదు, చిన్నమ్మ పెద్దమ్మలు పట్టించుకుంటారా? వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంసారమే చూసుకోవటం గదనం అవుతుంది. గాలికి దూలి మొత్తం సమాజంలో ఊరికే వదిలిపెడుతున్నారు పిల్లలు. ఆ పాప ఏం చేసింది? మంచిగా చదవనట్టు చేస్తూ, హోంవర్క్ చేసుకున్నట్టు చేస్తూ, ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ సెల్ ఫోన్ ఒక చూసి రాంగ్ వేలో పోయింది. రాంగ్ వేలో పోయిన తర్వాత దినములు గడిచిన కొద్దీ ఒక అమ్మాయి పెట్టుకున్నది చెల్లె, ఆ పాప చెల్లె తల్లి విలేజ్లో ఉండి, ఆ పాప ఎదుగుతున్న కొద్దీ అయ్యో ఈ పాప ఎట్లో నేను సిటీకి పోక తప్పదని సిటీకి వచ్చి, ఇప్పుడు నేను ఎట్లా వచ్చాను కదా చెల్లె, మరి నా బిడ్డను పంపించేసి ఇక అందరం కలిసి ఉంటామన్నప్పుడు ఆ తల్లి చూసినప్పుడు 2 సార్లు 3 సార్లు మందలించింది. అదే మంచి చదివిన తర్వాత నీకు అంతకంటే గొప్ప సంబంధం వస్తుంది. సరే ఇంతగా నువ్వు కాయసపడుతున్నావు కదా, సో చదువు అయిపోయిన తర్వాత మంచి సెటిల్ అయిన తర్వాత నీకే అబ్బాయిని చేస్తాం అని కూడా లేదు. ఎంతకు పోయిందంటే తల్లి ఆశపడక, నా భయం లేకుండా నేను చెప్పినది వినిపించుకోవట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తే వాళ్ళిద్దరిని యవ్వన బిడ్డలను 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్ ఏముంటుందండి, కౌమార దశ, మెచ్యూర్ మైండ్ కానే కాదు. ఇప్పటికీ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా మెచ్యూర్ ఉండదు మైండ్. బాడీ పెరుగుతుంది కానీ మైండ్ మెచ్యూర్ ఉండదు. అంత చిల్లరా అల్లరా, మొత్తం సినిమాలు చూసి, సీరియల్ చూసి, ఈ సెల్ ఫోను, యూట్యూబ్ చూసి మరి ఎటు కాకుండా అయినటువంటి పరిస్థితి ఈ జనరేషన్ ఉంది. అయితే పోలీసులు ఏదో కౌన్సిలింగ్ చేసి పంపించారు, భయం చెప్పి కొంచెం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంటే మంచి చేసినట్టు ఉండి మళ్ళీ ఊకి ఇది సతాయిస్తుంది మా అమ్మ, నువ్వు వచ్చి అలా ప్రేమించిన వాంతో అంటాడు, ప్రియుడితో నువ్వు మా అమ్మని లేపేసాయి, మన పెళ్ళికి అది ఆటంకం ఉంటున్నది, అడుగున అది విరోధంగా మాట్లాడుతుంది అంటే వాడు అదే విధాన్ని కొన్ని సంభాషణ ఉండొచ్చు, బలపరుస్తుంది. నా తల్లినే హతమార్చమని నీకేమవుతుంది?
లేకపోతే నేను దక్కను అని ఈ అందగత కోసం వాడు ఇన్స్పైర్ అయిపోయి ఆ శరీర ఇచ్చల కోరికతో ఏమొచ్చింది, తల్లిని హతమార్చి ఎవలేని సమయంలో ఆ చెల్లెను బయటకు పంపించి ఈ లోపల కొన ఊపిరితో కొట్టుకుంటూ ఆడుతుంది. ఆ చెల్లి ఏంది, మన అమ్మకి ఏమైంది అంటే ఏం లేదు మా చిన్నమ్మ తీసుకురాపో, ఇవి ఇట్లా అవుతుందని చెప్పి ఆ చెల్లెని మళ్ళీ పంపించింది చిన్నమ్మ తీసుకురావటానికి. ఈ లోపల ఇది కొన ఊపిరి ఉంది, ఇది అయితే ఇది బతకడితే మనము ఇబ్బంది అవుతామని చెప్పి వాడిని పోయినోడిని మళ్ళీ పిలుచుకొచ్చి వాడు బస్ స్టాండ్కి చేరుకున్నట్టు వాడు పోయినోని తీసుకొచ్చి మళ్ళీ పిలిచి ఆ కొన ఊపిరి కూడా మట్టిపెట్టింది ఆ ప్రియుడితో. చూడు, ఎస్ఎస్సి 10వ తరగతి పిల్లలు ఇలా చేస్తున్నారు మారణ హోమం. సొంత తల్లిని, పరాయి పిల్లలను, పరాయి అంకులాంటిని ఎవరు వదిలే అట్లాగా. ఇది కేవలం పేపర్లకు వచ్చిన విషయమే, ఇంకా జరగని అంటే మనకు మీడియాలో పేపర్లు రానిటువంటి ఎన్ని సంభవాలు ఉన్నాయి. దుష్టుడు ఇలాగా పూనుకుని ఏం చేస్తున్నాడు, వాడు దొంగతనం చేసి హత్య చేసి నాశనం చేస్తున్నారు. కుటుంబాల నాశనం, హత్యలు, చిన్న విషయాలే. కొవ్వెక్కి మందగించి ఇలాంటి పరిస్థితి ఎందుకు అవుతుంది? సరైన మనం ఎదగలేకపోతున్నాం, సరైన పిల్లలను ఎదిగించలేకపోతున్నాం. అందుకోసమే సండే స్కూల్లో యవనస్తుల యొక్క కూడికలు, యూత్ మీటింగ్లు, దేవునితో అనుబంధం కలిగే విధంగా సంఘ పరిశుద్ధులతో సహవాసము ఇవన్నీ పెట్టడం అంటే దేవుని కృపలో ఇలాంటి ప్రభావము పడకుండా, సాతాను యొక్క ప్రభావం బిడ్డలపైన పడకుండా. ఇదిగో కాలం కొంచెం ఉంది, సంకుచితం ఉంది, ఎంత దినాలు వచ్చేసామో అందరినీ దుష్టుడు ఏం చేస్తాడు, దేవుని బిడ్డల మీద ప్రభావము చూపిస్తాడు వాడు. అయితే ఎలాగా? దేవుడు ఉన్న తర్వాత వాడు వచ్చి మన మీద ప్రభావం చూపించడం ఏంది, వాడు వచ్చి మనల్ని శోధించడం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మంచి విషయము. దేవుని మాట నువ్వు వినిపించుకోకపోతే నువ్వు మందంగా అయిపోతావు. ఏమైపోతావు? మందంగా అయిపోతావు. దేవుని వాక్యం వినిపించుకోకపోతే మనం చాలా ఇలాంటి ఘోరాలకు, నేరాలకు దారితీస్తుంది, సమస్యలకు దారితీస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో సమస్యలకు దారితీస్తుంది, కుటుంబ సమస్యలకు, అప్పు బాధలకు, ఆర్థిక బాధలకు. అలాగా మెల్ల క్రిమినల్ మైండ్, షార్ట్ వేలో సంపాదించే విధంగా, షార్ట్ వేలో మనం విడుదల పొందే విధంగా, షార్ట్ వేలో మనకు సమాధానం దొరుకుతుందని ఇలాగా క్రిమినల్ మైండ్ వాడు చూపిస్తూ ఉంటాడు అన్నమాట. డబ్బు కోసమో, సమస్యల విడుదల కోసమో, ఇది ఒకటి తర్వాత ఒకటి సాతాను చేపిస్తాడు, నేరం చేపిస్తాడు. నేరాల్లో మనము కృషించిపోయి నశించిపోవటానికి. అందుకోసం దేని వాక్యము వినాలే. వినిపించుకోలేనటువంటి తిండి అయినా, వినిపించుకోలేని ఐక్య విచారణ కానీ అవి తొలగించుకోవటానికి ప్రభు సన్నిధికి వస్తున్నాం. సాహసమే అందుకోసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనమా, మీ హృదయములలో ఒకవేళ తిండి వల్ల అంటే తిండి తిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నిద్ర ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం అందుకోసమే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కొంచెము కడుపులో అంటే పర్వాలేదు, మీకు కొంచెం ఇబ్బందిగా, కొంచెం జాయింట్ అంటే డయాబెటీస్ ఉంటే కొంచెము చల్లబడి ఉండండి, కానీ నిద్రపోయే అంత చల్లబడవద్దు. నేను చల్లబడొద్దని చెప్తలేను, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయండి, కానీ వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతే అది నీకు ఊరి వస్తుంది, నీకు ప్రమాదంగా ఏర్పడుతుంది. తిండి ఎక్కువ అయితే శరీరం మందంగా అయిపోతుంది. అస్సలు దేవుని మాట విని. అందుకోసం ఉపవాస ప్రార్థన, భక్తులు మనకు నేర్పించిన ఉపవాస ప్రార్థన. నువ్వు ఆత్మీయతలో బలపరచబడాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి, లేకపోతే దేవుని వాక్యం అపార్థమైపోతుంది. సేవుడు చెప్తున్నది, దైవ ఆవేశంగా చెప్తున్నది అపార్థమైపోతుంది. హృదయములో తిండి వల్ల
తిండి వలనను మత్తు వలనను ఐక విచారము ఈ లోక ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని చింత, విచారణ, అప్పబాధలను బట్టి విచారణ, సమస్యలను బట్టి విచారణ, ఆర్థిక ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి విచారం అవుతుంది. రంది దేవుని మీద మోపం, ఆ రంది, ఆ భారము దేవుని మాట మీద లక్ష్యం ఉంచక ఊకే ఉదయం సాయంత్రం పండుకునేటప్పుడు ఉదయం లేచినప్పుడు ఈ తిండి తప్పదు, నిద్ర తప్పదు, ఎప్పటికో విచారించి పండుకుంటాం, మళ్ళీ లేస్తే ఉదయకాలంలో భక్తిగా వస్తాం, కానీ వాక్యము నీ హృదయంలో నిలుపుకుంటున్నావు సహోదరి. ఇది అందరికీ వాక్యం, ఒకరికి ఇద్దరు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అపార్థం కావద్దు. అందరికీ ఇది వాక్యము, అందరికీ, నాకు, మీకు అందరికీ. ఎందుకంటే వాక్యము నీకు లేకపోతే, నీ వాక్యం నీ జీవితంలో కార్యం జరగకపోతే, ఇదిగో తిండి వల్ల, నీ హృదయంలో తిండి వల్ల, మత్తు వల్ల, వాక్యం వినిపించుకోకపోతే మత్తు వస్తుంది. తర్వాత ఐక విచారం వల్ల ఏమొస్తుంది? మందముగా అవుతాం. ఆ తత్వం బట్టి దైవ కార్యాలు ఇప్పుడున్న జరుగుతున్న అంత్యదినాల్లో సంభవించబోతున్న వాక్యానుగుణంగా దేవుడు ఏదైతే మనకు హెచ్చరిక చేసిండో అది గ్రహించకుండా నిండా మునిగి సల్లేకుండా ఏమైతే మందంగా అయిపోతాం. అలాగ మందంగా అలా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడి కార్యాలు లేకపోతే దేవుడు రాకడ ఉరి వచ్చినట్టుగా వస్తుంది. అందుకొరకే హెబ్రీకారుడు అంటాడు, మీరు అందరూ మందులు కాక అంటాడు. 6వ అధ్యాయము 11వ వచనం ఏమంటే తెలుసా? చదవండి. మీరు మందులు కాక అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. మీరు మందులు కాక. ఇంకా చదవాలి. విశ్వాసము చేతను, ఓర్పు చేతను, సహనము చేతను, ఓర్పు చేతను, వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం, కోవెనెంట్ ప్రామిస్, ఏదైతే వాగ్దానం చేశాడో, ప్రామిస్ చేశాడో, ఇది చేస్తానని, స్వతంత్రించుకొను, వారిని పోలి, ఆ భక్తులను పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము ఇది వరకు ఆ ప్రారంభములో ఇది వరకు మీరు కనపరిచిన ఆసక్తి చివరి మట్టుకు, అంటే తుదముట్టుకు కనపరచవలనని నేను అంటే కోరుచున్నాను, అభిలాషించుచున్నాను, కోరిక కలిగి ఉన్నాను, అపేక్షించుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భక్తులు అలాగ చేశారు. మీరు ప్రారంభంలో ఉన్న ఆసక్తి రాను రాను ఏమైపోతున్నారు? గొర్రెలుగా ఉండవలసిన మీరు, దేవుని స్వరం వినవలసిన మీరు రాను రాను మందంగా అయిపోతున్నారు. అలా మందులు కావద్దు అంటున్నాడు. అయితే విశ్వాసంలో మనం ముందుకు సాగిపోలేం, ఓపిక కలిగి మనం సాగిపోలేం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము నిరీక్షణ కలిగి స్వతంత్రము చేసుకోలేకపోతాం. అందుకోసమే ఏం చేశాడు? మీకు ముందున్న ఆసక్తి ఎలా ఉన్నదో చివరి వరకు నిలపండి, మీ భక్తులను చూసి నేర్చుకోమంటున్నాడు. హల్లెలూయా. అయితే ఈ వాక్యము విన్నా మనం వాక్యం వినిపించుకోకపోతే మందంగా అయిపోతాం. ఈ మందంగా ఏ సమయంలో అంటారో మీరు ఒక్కసారి గమనించండి. వ్యవహారిక భాషలో నేను చిన్నప్పుడు చాలా విన్నాను. ఫర్ సపోజ్ అమ్మ నాన్న మంచి మాటలు చెబుతున్నారు, క్రమశిక్షణ కలిగి ఉండాలి, మీరు మంచి కష్టపడి చదవాలి, వాళ్ళని వీళ్ళతో ఊరికే జగడము, కొట్లాడబెట్టుకోవద్దు, చదవాలి, ఎందుకు అల్లరి చిల్లరగా తిరగడము, ఆట ఆడడము, ఇది అని చెబుతున్నప్పుడు అలానే నిర్లక్ష్యం చేస్తే, ఏంట్రా మందంగా ఉన్నదా, నీ చెవులు మందంగా ఉన్నాయా, ఏం వినిపించుకుంటలేవు, నీ శరీరము అంటే నీ పెయిన్ వారదా, అంటే పెయిన్ పారినా కూడా స్పృహ లేకుండా అట్లా ఉంటున్నావేంది, మొత్తం దున్నపోతు మీద వర్షం కొట్టినట్టుగా ఉన్నావు అంటారు. దున్నపోతు మీద వర్షము కొట్టినట్టుగా తయారవుతున్నావు. దున్నపోతు ఎందుకు అంటే అది మందంగా ఉన్నటువంటి విధంగా మనతో మాట్లాడతారు హెచ్చరికగా.
సామెతగా. ఎందుకంటే అది చూడు, దున్నపోతు బర్రె గేద ఏం చేస్తుందంటే అది మడుగులో, బురదలో, అది గుంటలో, చెరువులో, లోయలో ఏం చేస్తుంది పోయి. అబ్బా, అసలు ఈ యొక్క బర్రెల కాపరులకు మొక్కాలే, మస్తు ఓపిక కావాలి. అసలు అవి సతాయిస్తాయి. అవి బురదలో పోతే ఇక చూడు, మడుగులో బురదలో పోయి అస్సలుగా ఓ అంటేది కానీ బయటికి రాదు. అది రాళ్ళతో కొట్టినా ఇంకా చేసినా, అది వర్షం కొట్టినా తుఫాను దానికి ఏంటిది, ఎందుకంటే అది మందంగా దరసగా ఉంటుంది కాబట్టి అది వర్షం కొట్టినా హాయిగా అనిపిస్తుంది, కావచ్చు. కానీ ఆ బురదలోనే అది బయటికి రాదు. దాని బురదనే ఇష్టం దానికి, మడుగు బురద. అది ఆ వర్షం కొట్టి రాదన్నమాట. అట్లా సామెత వచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, దున్నపోత మీద వర్షం కొట్టేట్టుగా ఉంది కదా నీ వైఖరి, నీ జీవితము. చెప్పి చెప్పి నా నోరు పోతుంది కానీ కొంచెం కూడా చలనం లేకుండా పోతుంది ఆ మాటలు అని పెద్దవాళ్ళు అంటారు కదా. దున్నపోతులాగా మనము మందగించే విధంగా అంటే మనం బర్రెలు కాదండి, బర్రెలాగా అలాగ మందంగా అయిపోతున్నామని. అంటే వర్షం అంటే ఏంటిది అంటే మాటలు. మరి ఈ వాక్యం ఉందా? ఓ ఉంది. దేవుని వాక్యం వర్షం, దీని ఉపదేశము వాన. దేవుని యొక్క వాక్యము మంచు బిందువు, పచ్చగడ్డిలో మంచు బిందువు ఎలా ఉంది, వాన చినుకులు అలాగా వాక్యం ఉందండి. చదవండి ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. ద్వితోపదేశకాండము యెహోవా ఎక్కడ చదువుతున్నావు? ద్వితోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. దేవుని ఉపదేశము, దేవుని వాక్యము ఎలా వర్ణిస్తుంది దేవుడు చెప్పండి? వాన. ఈ వాన మీకు ఉపదేశము వానగా వర్షంగా మీకు పడితే మీరు మందంగా ఉంటే గ్రహిస్తారండి? చెప్పండి, మీరు చెప్పండి. ఇక ప్రియ దేవులారా, నేను గొర్రెలుగా ఉండమని చెప్పాను కానీ బర్రెలుగా దున్నపోతుల్లా ఉండొద్దని ఎందుకు చెప్పడం అంటే ఇందుకు అర్థమవుతుందా? మీకు రోషం రావచ్చు, అయ్యో పాస్టర్ ఇట్లా అనవచ్చు అని. ఇదిగో ఇంత మీనింగ్ ఉంది సహోదరి సహోదరుడా. అంటే దేవుని ఉపదేశము, దేవుని వాక్యము గ్రహించి చెప్పాలి కదా. ఆదివారం చెప్పింది నేను మధ్యలో ఫీడ్బ్యాక్గా అడుగుతాను, మీకు ఏమర్థమైంది? వాక్యం ఉన్నట్టుగా నాకు చెప్పడం కాదు, సారం గ్రహించాలి. వాక్య సారమే సత్యం. దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క సంకల్పము మనకు అర్థం కావాలంటే వాక్య సారము మనం గ్రహించాలి. వాక్యము బట్టిగా విని అదే అప్పచెప్పడం కాదు, ఆ సారం గ్రహించాలన్నమాట. అప్పుడు మీరు చక్కగా గొర్రెగా దైవస్వరం విని దేవుని చేత మీరు ఎరగబడి ఆయన జీవమును అనుభవించిన వారు అవుతారన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం గొర్రెలుగా ఉండాలి తప్ప బర్రెలుగా దున్నపోతుల్లాగా ఉండకూడదు. అది చెప్పేది. ఇంతకు గొర్రె అంటే గొర్రెగా అయిపోతాం, బరగైతే బరగ అయిపోతాం. పోలిక ఆ పోలిక కూడా ఉంది చూడండి. అది మనకే వర్తిస్తుందా లేకపోతే గొర్రెలకి జంతువులకి చెప్తున్నాడా? చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనం ఒకరు చూడండి. అలాగనే హెజ్కేలు 34వ అధ్యాయము 31వ వచనము ఒకరు చదవండి. ఈ సాదృశ్యము ఆ యేసు వారితో చెప్పెను, దాన్ని గాని ఆయన తమతో చెప్పిన ఆ సంగతులు ఎట్టివో అది మనుషులకి, అది గొర్రెలని అది సాదృశ్యం చెప్తున్నాడు. కానీ ఆ గొర్రెలు ఎవరు? మనుషులమే. గ్రహించకుండా ఉంటే ఘోరము. అదే మనకి సాదృశ్యము
మనల్ని బట్టి చెప్తున్నాడు అనమాట. గొర్రెలాగా స్వభావం కలిగి ఉండండి. గొర్రె ఏ విధంగా తత్వం ఉంటుందో అలాగా మీరు జీవించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన స్వరం వింటే ఆయన ఎరిగిన వారు అవుతారు. ఆయన ఎరిగిన వారు అయితే యేసు చేత ఎరగబడిన వారు కనుక ఆయన ప్రాణము ధారపోస్తాడు, ఆయన జీవమును అనుగ్రహిస్తాడు. దినదినము సమృద్ధిగా ఆ జీవము గొర్రెలకు ఏం చేస్తాడు? ఆ జీవము సమృద్ధిగా ఉండటಕ್ಕೆ నిశ్చయంగా నేను వచ్చి ఉన్నానంటాడు. 10:10లో దొంగనేమో దొంగతనము హత్య నాశనం చేయటానికి వస్తే నేను మాత్రం నా గొర్రెలకు ఎలా తెలుసా? నా జీవాన్ని ఇస్తాను. ఎలా ఇస్తాను? అరకొర జీవం కాదు, సమృద్ధిగా ఇస్తానని నిశ్చయముగా నేను వచ్చి ఉన్నానని తెలుసుకున్నాడు. నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమృద్ధిగా నువ్వు పొందుకొని పోవాలి సహోదరి సహోదరుడా. బర్రెలాగా దున్నపోతులాగా మనం ఉండొద్దు. ఆయన ఉపదేశము, ఆయన వాక్యం విన్నప్పుడు మందంగా ఉండకూడదు. ఎందుకంటే తిండి వల్ల, ఐక్య విచారం వల్ల మనం మత్తులైపోతాం. నిద్ర మత్తు. తిండి ఎక్కువ తింటే మత్తు వస్తుంది. నిద్ర కూడా, శరీరం ఎక్కువగా సుఖపెడితే నిద్ర వస్తుంది. నిద్ర ఎక్కువ ఉంటే సోమరైపోతాం. వాక్యానికి లోబడినటువంటి ఆ తిండి నీకు ప్రమాదం. తిండి తినాలి, కానీ తిండి బోతులను ఏమంటాడు దేవుడు? పరలోక రాజ్యంలో చేరరు. అది వచ్చే వారంలో మనము వింటాం. వచ్చే ఆదివారంలో తప్పక తినాలి. ఆరోగ్యం మహాభాగ్యం అన్నాడు కదా, తినాలి, కానీ అధికంగా తినకూడదు అన్నమాట. అంటే దేవుని వాక్యం వినిపించుకోలేనంతగా తింటే అది మనకు ప్రమాదం, మందంగా మారిపోతాం. అక్కడ ఉపదేశం మనము వినాలి. ఆయన నా గొర్రెలు నా స్వరము వినదు. ఆయన స్వరం వింటే గొర్రెలుగా అవుతాం, స్వరం వినకపోతే బర్రెలుగా గొర్రెలుగా అయిపోతాం, బర్రెలుగా గేదెలుగా అయిపోతాం. మరి ఆ గేదెలలాగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నవారు చూడు, గేదెలుగా. ఇప్పుడు గొర్రె అని చెప్పి మనుషులమ్మని చెప్పిన చదివిరా ఏజ్కే 34-31 చదవండి. గొర్రెలు అంటే మనుషులు. మనం చదవండి త్వరగా. 34-31 వచనం, 34 అధ్యాయం 31 వచనం. నా గొర్రెలను నేను మేపుచున్నా, గొర్రెలకు మీరు మనుషులు, నేను మీకు దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా. గొర్రెలు అంటే ఎవరు? మనం మనుషులం. దేవుని స్వరం వినేవారు గొర్రెలుగా అవుతారు. దైవ స్వరం వినిపించుకోలేని వారు బర్రెలుగా, మరి దున్నపోతుల్లాగా, అంటే మందగించేతనముగా. దీని ఉపదేశము, వర్షము. గేదెలు చూడు, గొర్రెలేమో వినిపించుకొని కాపని వెంబడిస్తే, బర్రెలు మాత్రం ఏమంటే ఏడా బురద ఉంటే ఏడా కందకం ఉంటే ఏడా లోయ ఉంటుంది, అందులో ఆ బురదలో పొంగులాడుతుంది. ఆ చెరువులో గొర్రెల పొంగులాడాయి, బర్రెలు పొంగులాడతాయి. బురద అదంతా ఘోరంగా మోర్నీళ్ళు ఉన్నాయి, ఆ చెరువులు అన్నీ కలుస్తాయి అన్న కూడా దానికి అదే ఇంపు, దానికి బురదనే ఇంపు. బురద సాదృశ్యం పాపం. బర్రెలకు బురద ఇష్టం. బర్రె లాంటి స్వభావం ఉన్న వాళ్ళు పాపము తల పొంగులాడుతారు, వాక్యం వినిపించుకోరు. వర్షముగా అది ఎట్లాగో దాన్ని గ్రహించదో, దాని చర్యలు లేకుండా అట్లనే బురదలో ఉంటుందో, మనం కూడా పాపంలో ఉన్న వారి వాక్యము చెబితే వినిపించుకోలేని వాడి పరిస్థితి అవుతుంది. అయితే ఇలా వినిపించుకోలేని వారు ఉంటారు చూడు, వాళ్ళను హతమార్చడానికి వస్తాడు వాడు. వీళ్ళు నా వాళ్ళు బర్రెలుగా ఉన్న, నేను గొర్రెలకు ఆయన కాపరైతే నేను బర్రెలకు నేను కాపరి. హలో, ఇది వాక్యంగా మీకు నిరూపణ అవుతుంది. వెంటనే రియాక్షన్గా మీరు తీసుకునే అవసరమే లేదు. మనం అలా ఉండకూడదని చెప్పే విధానం ఈ వాక్యం. అలాగనే మీరు ఉన్నారనే విషయం కాదు, గమనించుకోండి. హల్లెలూయా. అలా ఉంటే మీకు డేంజర్ అని చెప్పడం. ప్రైజ్ ది లార్డ్. మనము భారతదేశంలో మనకు పురాణాలు 18 ఉంటాయి హైందవ మతములో. అసలు మరణ అధికారి వచ్చినప్పుడు దేని మీద వస్తాడండి?
దున్నపోతు మీద వస్తాడు ఆయన, వాహనం దున్నపోతు, మరణాధికారి. అవునా కాదా? ఆయన కళలో కనబడ్డా అయ్యా బాబాయ్ మరణము మన ఇంట్లో ఎవరిలో తీసుకొని పోతాడు. ఆయన కళలో కనబడ్డా కంగారే, ఆయన నేరు కనబడ్డా కంగారే, ఆయన గురించి మాట్లాడినా మరణ అధికారి నీ జీవితంలో తీసుకొచ్చుకోవద్దు. అంటే నిత్య నాశనంలో పడిపోయే విధంగా ఆ మరణ అధికారి, మరణ కాపరి నీకు ఉండకూడదు. జీవాధికారి, జీవాధిపతి అధికారమే నీకు ఉండాలి. కనుక దేవుని వాక్యం వినిపించుకోలేకుండా లోబడలేనటువంటి విధంగా ఉంటే తప్పక బర్రెలుగా అవుతా, దున్నపోతులా అవుతా. ఆ దున్నపోతు ఎక్కడ ఉంటారో, బర్రెలు ఎక్కడ ఉంటారో వాడు వస్తాడు. ఎందుకంటే వాడు మరణ అధికారి కదా, నీ మీదకి వస్తాడు అన్నమాట. నిన్ను పాతాళములో నిన్ను మందగా కూర్చుకోవటానికి మరణము నీకు కాపరిగా చేసుకున్న వాళ్ళకందరికీ ఆ పాతంలో పడిపోతారు. కీర్తన 49వ కీర్తన 14వ వచనం చదవండి. వారు బర్రులుగా, దున్నపోతులుగా, మందంగా ఉన్నటువంటి తత్వము, ఆ స్వభావం ఉన్నవారు వాక్యం వినిపించుకోకుండా, ఉపదేశము అనే వర్షము మన జీవితంలో పడినా చలనము లేకుండా మందంగా ఉన్నటువంటి ఆ తత్వవేత్తలు, ఆ తత్వము ఉన్నవారు ఎలా ఉంటారో చూడండి. వారు కీర్తన 49 కీర్తన 14 వచ్చిన వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు, ఆ మరణము వారికి కాపరి ఉండును. అది వాక్యం అండి. ప్రైస్లో ఇంత స్పష్టతగా. ఎస్, మీరు నాకు బిర్యానీ పెట్టిన పర్వాలేదు, మంచిగా పెట్టారు, దానికి దేవుడు మిమ్మల్ని దీవించుడు గాక. మంచి బిర్యానీలు, మంచి కర్రీలు, చికెన్, మటను, అన్నీ గుడ్, దేవుడు దీవించుడు గాక. కానీ వాక్యానికి మాత్రము ఏది చేసినా వాక్యం మాత్రమే ఇట్లానే ఖచ్చితంగా చెప్పడం ఉంటుంది. ఎందుకంటే మీ ముఖము నేను లక్ష్యం వస్తే నేను సేవకుడు, నిజమైన సేవకుడు కాదు. అసలు నిజమైన సేవకుడని నేను అనుకుంటున్నాను. ఆడికి పోతే ఏసేదానికి పోతే తెలుస్తుంది నా బండారం ఎంత ఉంటుందో. మీరు ఆశ్చర్యపోతారు కొన్నిసార్లు. మన పాస్టర్ ఇట్లా అన్నాడు కదా, ఇట్లా అంటే ఆడికి పోతే తెలుస్తుంది, అసలు సంగతి తెలుస్తుంది. కొంచెమైనా బలా నమ్మకమైన దాసుడు కాకుండా పర్వాలేదు, సరే అన్నా నేను ధన్యుణ్ణి అంటే మన దృష్టికి మనం పర్వాలేదు, మంచిగా ఉన్నాం అనుకుంటాం. మీ పాస్టర్ మంచిగా ఉండొచ్చు, నా సంఘ బిడ్డలు మంచిగా ఉన్నది సర్టిఫై చేసుకోవచ్చు. కానీ దేవుని దగ్గర మనము పాస్ కావాలంటే మన జీవిత వాయికని ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ఎందుకంటే మనము గొర్రెగా ఉన్నామా, బర్రెగా ఉన్నామా? బర్రెగా ఉండే తత్వమేమో మరణదూత, అంటే మరణ కాపరి. అంటే ఎవరు కాపరి? సాతాను కాపరి. దానికి అపోజిట్, మరణానికి అపోజిట్ ఏంటిది? జీవము అధికారి ఎవరు? జీవము కాపరి ఎవరు? యేసయ్య. అబ్బా ఎంత మంచిగా చెప్తున్నారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవం కలిగిన కాపరి కావాలా, మరణము కాపరి కావాలా? అయితే దేవుని వాక్యం లోబడదాం. మనలో ఉన్నటువంటి మందగించే తత్వము, స్వభావందే ఆ బురదల పొంగులాడేటువంటి తత్వము, ఆ పాప స్వభావం తొలగించుకుంటేనే మనం గొర్రెగా ఉంటాం తప్ప బర్రెగా ఉండాం. లేకపోతే ఇలా తొలగించుకోకపోతే బర్రెగానే ఉంటాం, గేదెగానే ఉంటాం. వాడు మరణదూత, ఇంకా మరణ కాపరి మన మీద అజమాయి చేస్తాడు, మన నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు. మనకు దేవుడు సిద్ధపరిచిన మంచి సద్గుణాలు, ఆశీర్వాదాలన్నీ వాడు దొంగతనం చేస్తాడు. మంచి సమరయ కథ విషయం తెలుసు కదా, మంచి సమరయుని విషయం. అన్నీ వాడు దొంగ కూడా మొత్తం మంచి అన్నీ తీసుకుపోతాడు, వాడు తీసేస్తాడు. మనల్ని హత్య చేయటానికి, దొంగతనం చేయటానికి, మంచి వస్తువు, విలువైన వస్తువు అంటే రక్షణ జీవితము, నిత్య జీవం తొలగించి మనని హత్య చేసి మనల్ని నాశనం చేయటం వాడు మరణ అధికారి, అనగా మరణ కాపరి, అనగా ఆ దున్నపోతు మీద కూర్చొనే విధానంలో ఆ బర్రెలుగా ఉన్నటువంటి కాపరి ఉన్నాడే సాతాను, మన మీద వాడు ఉండదు. అంటే
వాడి తత్వం ఏదైతే ఉంటే వాడు మన మీద చేస్తాడు. కనుక వాంది సంబంధించింది ఏదైనా మనం విడుదల పొందుకోవాలి. యేసయ్య వారి కోసం ఏం చేశాడు? మరణం గావించాడు. ఆ మరణం ద్వారా ఆ జీవాధిపతి యొక్క జీవము మనం పొందుకుందా. తండ్రి నన్ను క్షమించుము, మందంగా ప్రవర్తించిన మాట క్రియలు నడవడి నన్ను క్షమించుమయ్యా. నేను గొర్రెగా ఉండాలి తప్ప నేను బర్రెగా గేదగా దున్నపోతులా ఉండదు. నేను వెంబడించే గొర్రెలుగా ఉండాలి. నా గొర్రెలు నా స్వరం వినును. ఆ గొర్రెలకే నువ్వు ప్రాణం పెట్టొచ్చా, ఆ గొర్రెలకే ప్రాణం పెట్టొచ్చు. అలాంటి అనుగ్రహం కలగచేయమని దేవుని అడుగుదాం. దైవ అనుగ్రహం పొందుకుందాం. ఎవరు కూడా దేవుని బిడ్డలుగానే ఉండాలి, దేవుని గొర్రెలుగానే ఉండాలి. ఆయన ప్రాణాన్ని అనుభవించే విధంగా ఉండాలి. బర్రెలుగా మందగా దున్నపోతు యొక్క వర్షం కురిస్తే ఆ బుడుగుల నుంచి బయటికి రానటువంటి ఆ దురవస్థ మనం చేసుకోవద్దు. మనలో అహము, మనలో ఉన్నటువంటి పాపేక్షలు, ఐక్య విచారము, ఆ తిండి వల్ల ఉన్న మందంగా, అందుకోసం ప్రార్థన తక్కువ అవుతుంది, వ్యక్తిగతంగా బైబిల్ చదవడం తక్కువ అవుతుంది, ధ్యానించడం తక్కువ అవుతుంది, సువార్త భారం పెరుగుతలేదు, నశించిపోయే వారి పట్ల ప్రార్థన పెరుగుతుంది. ఇవన్నీ ఇత్యాదులు ఉపవాసం చేద్దామంటే ఏదో ఒకటి సంకటం ఏర్పరచుకొని రేపు చేద్దాం రేపు రూపం లేకుండా ఏమైపోతుంది? మన జీవితంలో బలహీనంగా చేసుకుంటున్నాం. అయితే మనం గొర్రెగా పోయి ఏమైపోతున్నాం? బర్రెగా మారిపోతున్నాం, అంటే మందంగా అయిపోతున్నాం. అందుకోసం మందులు గాక అంటున్నాడు. మీరు ముందున్న ఆసక్తి ఎట్లున్నా చివరి వరకు ఉండాలి, ఓపికతో నిరీక్షణ కలిగి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ముందున్నటువంటి భక్తులను చూసి ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమె తల వంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఎందుకో ప్రభు నాతో మా అందరితో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప అయ్యా ప్రేమగల దేవుడు. నీ గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణం పెట్టును అయ్యా. అందరికీ ప్రాణం పెట్టుటకు కాదు, కానీ నీ వాక్యము నా గొర్రెలు నా స్వరం వినును. విన్నటువంటి గొర్రెలు అయ్యా నేను ఎరుగుదును, అవి నన్ను ఎరుగును, నేను వాటిని ఎరుగును, వాటి కొరకు నేను ప్రాణము పెట్టేదన్నది సెలవిచ్చున్నాం. కనుక ప్రభా నీ స్వరం విన్నప్పుడు తండ్రి అయ్యా నీ ఆజ్ఞలు గుర్తు ఎదుగు ప్రభా మర్చిపోవడం కాదయ్యా. దావీదు చెప్పినట్టుగా, భక్తుడు చెప్పినట్టుగా తండ్రి త్రోవ విడిచి తన పొరపాటున తండ్రి అయ్యా కావాలని ఎదుగో ప్రభా అశ్రద్ధ వల్లనో ప్రభు ఇక మూర్ఖంగానో ప్రభు ఇంకా ప్రభు స్తోత్రం తెలిసే తెలవని ఆ బురదలో, ఆ మట్టిలో తండ్రి పొంగులాడే ఆ లోయలో, ఆ గుంటలో పడిన ఆ దురవస్థ నుంచి లేవనెత్తి నీ గొర్రెగా నీ స్వరము వినిపించుకునే విధంగా సంపూర్ణంగా లోబడుతూ ప్రాధేయపడుతున్నా. అలాంటి వారికి ప్రభు స్తోత్రం నీ ప్రాణము దారపోస్తాము సెలవిచ్చున్నాం. కనుక నీ బలియాగమును చూస్తున్న వారందరికీ ప్రభు నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి నీ గొర్రెగా నీ స్వరం వినే విధంగా, లోబడే విధంగా, నేను ఎరిగే విధంగా, తద్వారా నువ్వు ఎరిగే విధంగా సరపచ్చుటకు నీ జీవాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తాను. ఏ ఒక్కరు కూడా నిర్జీవంగా వచ్చినట్టుగా వెళ్ళకుండా సజీవుడుగా యేసయ్య నామని ఆ జీవాన్ని పొందుకునే విధంగా అయ్యా ప్రభుబల కార్యక్రమం ఆ జీవంలో పాలు పొందే విధంగా కృప చూపడం ప్రార్థన చేస్తున్నాం. ఆలోచనల, మాటలు, క్రియల్లో ఉండే అన్నిటిని ఖండించుకొని నేను బర్రెగా ఉండొద్దు, నేను గొర్రెగా ఉండాలి, నేను దున్నపోతులా ఉండొద్దు, నేను యేసయ్య ఎదుగో వెంబడించేటువంటి ఆయన స్వరం వినేటువంటి గొర్రెగా ఉండాలి. అందుకోసం ప్రభా గొర్రెలకి నువ్వు కాపరి తండ్రి అయ్యా స్తోత్రం. నీ వెంబడించిన వారికే నువ్వు ప్రాణము, నీ స్వరం విన్న వారికి నీ ప్రాణము, నీ జీవాన్ని దారపోష. అట్టి అనుగ్రహము ప్రభు స్తోత్రం తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభు యథార్థంగా ఒప్పుకొని నీ జీవాన్ని పొందుకునే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతమంది అయితే ఏకీభవిస్తున్న ఈ వాక్యం అంగీకరించి అయ్యా ప్రభు స్తోత్రం నీ జీవాన్ని ప్రభు పొందుకోనే ఆశ, తపన ప్రభు ఆ యొక్క బురదలో లేక తన త్రోవ తప్పినటువంటి తత్వము, కానీ నీ మాటలు మాత్రం, నీ ఆజ్ఞలు మాత్రం మర్చివారే కాని వారు ఎవరైతే ఉన్నారో దావీదులాగా తండ్రి మళ్ళీ త్రోవలో నీ జీవంలో నిలబడుటకు తండ్రి వారు క్షమించమని, యథార్థంగా వారి తప్పిదములను, వారి యొక్క దోషములను, వారి యొక్క నడవడిని, వారి భక్తినితను ప్రభు వాళ్ళ అశ్రద్ధను, వారి మందగించే తనమును ఖండించుకుంటున్నారో వారందరూ గొర్రెగా ప్రభు నీ స్వరం విని నీ జీవంలో
అయ్యా నీ ప్రాణంలో పాలు పొందే విధంగా నీ జీవంలో సమృద్ధిగా ఉండేటట్లుగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా స్తోత్రము తండ్రి, నీ కృప నియంత్రణగాక. ఎంతమంది అయితే నీ సేవకుని ప్రార్థనకి ఏకీభవించేవారు, నన్ను మమ్మల్ందరినీ క్షమించి నీ గొర్రెగా నీ స్వరం వినే విధంగా, నేను వెంబడించే విధంగా అయ్యా నీ జీవంలో పాలు పొందే విధంగా నిలబెట్టమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.